సభపై పంచాయతీ రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ టాలెంట్ హంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వైసీపీపై చంద్రబాబు ఫైర్ పవన్ కళ్యాణ్ సీరియస్ అప్పుడు పని మనిషి ఇప్పుడు మంత్రి విజయ్ సూట్ స్టోరీ ఇరాన్ పై భీకర దాడులు ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం నేను సుమా అప్డేట్స్ చూద్దాం తెలంగాణలో పొలిటికల్ వార్ జరుగుతోంది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహిస్తుండటంపై రాజకీయ దుమారం చెలరేగింది తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఎలా మీటింగ్ పెడతారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు మళ్లీ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో జనసేన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో మీటింగ్ నిర్వహిస్తున్నారు తెలంగాణలో పార్టీ విస్తరణ ప్రజా సమస్యలు అభివృద్ధి అంశాలపై పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం ఉంది సుమారు 2500 మందికి పైగా సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో పవన్ సభ నిర్వహించడాన్ని ఆక్షేపించారు బీజేపీతో ఒప్పందం మేరకే పవన్ నటన ప్రారంభించారని ఆరోపించారు తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే ఆయన చెప్పే నవనిర్మాణమా అని ప్రశ్నించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు అన్నం మానేశానంటూ పవన్ చెప్పారని ముందు రాష్ట్ర ప్రజలకు సారీ చెప్పాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయితే తెలంగాణను కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు గత ఎన్నికల్లో తెలంగాణలో కూటమి పోటీ చేసిందన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కూటమి వచ్చినా ఇంకెవరు పోటీ చేసినా తమ ప్రభుత్వమే మళ్లీ వస్తుందంటూ జోస్యం చెప్పారు తెలంగాణను అవమానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఇక్కడ ఏం పని అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏపీ నేతలు తెలంగాణపై విద్వేషం చింపుతుంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని క్లారిటీ ఇస్తున్నారా అని క్వశ్చన్ చేశారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాట్ కామెంట్ చేశారు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తమది టీఆర్ఎస్ 2.2 అన్నారు గతంలో ఒకసారి తమతో పెట్టుకుంటే రాష్ట్రం వచ్చిందని ఇప్పుడు లెక్క మరోలా ఉంటుందంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్ర నాయకుల విగ్రహాలను పగలగొట్టి పార్సల్ చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలకు తెలంగాణ జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నారంటే మంత్రులకు భయం మొదలైందని విమర్శించారు ఆ భయంతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందుకు సభ పెట్టొద్దని ప్రశ్నించారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సభకు బ్రేక్ పడింది ఆయన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు నవనిర్మాణ సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల దృష్ట్యా నిర్ణయం తీసుకున్న పోలీసులు దీంతో జనసేన నేతలు హైకోర్టుని ఆశ్రయించారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహారాష్ట్ర సీఎంతో చర్చించడానికి సిద్ధమైనప్పటికీ ఆయన ఎందుకు స్పందించలేదో తెలియదన్నారు పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలను ఏపీలో కలిపారని తుమ్మిడిహెట్టి కోసం 2000 ఎకరాలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు ఫడ్నవీస్ తో కిషన్ రెడ్డి ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేయట్లేదన్నారు పాలమూరులో సమానంగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆదిలాబాద్ జిల్లా ఒక్క గూడెంలో గుడిసెల ఉండటానికి వీల్లేదన్నారు జీతభత్యాలు పెన్షన్లు ఇవ్వడానికి కష్టంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల్ని మాత్రం ఆపలేదని తెలిపారు 1,20,000 ఇళ్లను పూర్తి చేసి 100% డబ్బులు జమ చేశామని చెప్పారు అంతకుముందు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ మండలం కొఠారి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు 112 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ ఇల్లు రాని వాళ్లు నిరాశపడొద్దని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేరుస్తామని తెలిపారు వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో రివ్యూ నిర్వహించారు రేవంత్ ఈ సమీక్షకు వ్యవసాయ నీటిపారుదల పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ ఆరోగ్య హోం హైడ్రా విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖల అధికారులు హాజరయ్యారు కాంగ్రెస్ లో టాలెంట్ ఉన్న వారికే పదవులు ఇస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు సెలక్షన్ చేస్తున్నామని చెప్పారు రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు పాల్గొనొచ్చని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళు కూడా తమ టాలెంట్ నిరూపించుకోవచ్చని తెలిపారు ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు అక్రమ ఇసుక దందా ద్వారా తాను 100 రూపాయలైనా తీసుకుంటున్నట్లు నిరూపిస్తే తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు కొప్పుల మాట మీద నిలబడాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కొప్పుల ఈశ్వర్ గాలి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ హయాంలో పౌరుల హక్కుల్ని హరించారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ఎన్ఎం వ్యక్తుల కుటుంబాలను తొంగి చూసి బెదిరించి లొంగదీసుకోవాలని చూశారని మండిపడ్డారు కేసీఆర్ కు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ హయాంలో
తనతో పాటు తన తల్లి, భార్య ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. భర్తతో మాట్లాడే విషయాలను వేరే వాళ్ళు వింటే మీకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బిజినెస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందని, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అప్పుడు ఆలోచించానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అనుద్రెడ్డి రెడ్డి. తెలంగాణ సర్కార్పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ అలసత్వం చూపిస్తోందని విమర్శలు గుప్పించారు. కేంద్రం ఎంఎస్పీ ధరను మాత్రమే నిర్దేశిస్తుందని, ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్రానిదేనంటూ రామచంద్రరావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రం పంపిన ఇండెంట్కు కేంద్రం ఓకే చెబుతుందని తెలిపారు. ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మరోసారి ఢిల్లీలో స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీజేపీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేకులే ఈ పని చేశారని భావిస్తున్నామని తెలిపారు. పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై పోలీసులు మరో సెక్షన్ జోడించారు. రాజద్రోహం సెక్షన్ ని జతపరిచారు. బిఎన్ఎస్ 152 సెక్షన్ ని బాల్కా సుమన్ రిమాండ్ రిపోర్ట్ లో జోడించారు. పోలీసులు దేశ సమగ్రతకు హాని కలిగించేలా బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. దీంతో రిమాండ్ రిపోర్ట్ లో కఠిన సెక్షన్లను జోడించారు. తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై మళ్లీ బ్యాన్ విధించింది ప్రభుత్వం. ముందుగా ప్రకటించినట్లుగా జూన్ 1 నుంచి ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ ఉండబోవని తెలిపింది. ఈ మేరకు కొత్త జీవో 57ను విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 నెలల పాటు బదిలీలపై కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం 3 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం 3800 పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. టీజీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. అటవీ శాఖలో 3093 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సింగిల్ పోస్టు ఖాళీలు 25 ఉన్నాయని పేర్కొన్నారు. రాయదుర్గంలో ఎకరా భూమి భారీ ధర పలికింది. టీజీఐఐసీలోని ప్లాట్ నంబర్ 4కు వేలం నిర్వహించగా ఎకరా 204 కోట్లకు రేట్ వచ్చింది. 5 ఎకరాలకు వేలం వేయగా 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల క్రితం అక్కడ నిర్వహించిన వేలంలో ఎకరం 237 కోట్ల ధర పలికింది. అప్పుడు 1490 కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీపై ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు చెడు చేసే వ్యక్తులను ఎప్పుడు దూరంగానే ఉంచాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని, తోక తిప్పితే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీకి ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు జీఎస్సీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తే వైసీపీ ఓర్వలేకపోతుందన్నారు. వైసీపీ అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహంపై దాడి చేసి తమపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. దుర్మార్గులపై యుద్ధం చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలను బటన్ నొక్కి రిలీజ్ చేయడం కంటే ఇంటింటికి వచ్చి అందించడం ఆనందంగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకోసమే ప్రతి నెల పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నట్లుగా చెప్పారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించేందుకు 33% సీట్లను కేటాయించి వారి నాయకత్వ స్థానాలను తీసుకొస్తామంటూ హామీ ఇచ్చారు. పరిశ్రమ, ప్రైవేటు విద్యా సంస్థలు సరిగా పన్నులు చెల్లించకపోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ అధికారులతో గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నులపై పవన్ సమీక్ష నిర్వహించారు. లాభాలు సంపాదించే పరిశ్రమలే పన్నులు చెల్లించకపోతే ఎలా అంటూ సీరియస్ అయ్యారు. గ్రామాల్లో వనరులు వాడుకుంటూ ట్యాక్సులు కట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రైల్వే జోన్ సాకారమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు కొత్త జోన్ ఏర్పాటుతో 1,00,000 మంది ప్రయాణికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైల్వేని అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర మరింత ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో కృషి చేసినట్లుగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్నట్లు హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఓ రాబిన్ కుధాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ లో విశాఖలో ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఇండియాలో మరే ఇతర ప్రాంతాల్లో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఫడ్నవీస్ ని మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట్ర సీఎం కి వివరించారు. విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలు తెలియజేశారు. వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మత విధ్వంసాలు రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హితో పలికారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని వాళ్లే ధ్వంసం చేసి కూటమిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దుష్ప్రచారాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. జేసీపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పెన్షన్ల పంపిణీ చేసిన నిమ్మల వైసీపీ హయాంలో వైల్డర్లు, వంట వాళ్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారని ఆరోపించారు. కష్టపడి చదివి ప్రతిభతో టీచర్ ఉద్యోగాలు సంపాదిస్తే తప్పుడు ప్రచారంతో వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ విమర్శలు చేశారు మంత్రి నిమ్మల. విశాఖ రైల్వే ఏర్పాటులో ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి అనిత తెలిపారు. దీనికోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు పోరాటం చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో రైల్వే జోన్ కోసం ఒక్క మాట మాట్లాడలేదని విమర్శలు చేశారు. కనీసం 50 ఎకరాల స్థలం ఇవ్వలేకపోయారని ఆరోపించారు.
విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్న అనిత యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఏపీలో జూన్ 7 నుంచి 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈసారి 2.5 లక్షల మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలని, వెస్టర్న్ బైపాస్ లో 25,000 మందితో యోగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కూటమి సర్కార్పై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థల్ని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకున్నారని ఆరోపించారు. 2 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని, ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శలు చేశారు. ప్రజలకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సజ్జల. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో హైటెన్షన్ ఏర్పడింది. హైడ్రా వేసిన ఫెన్సింగ్ ని శ్రీ కనకదుర్గ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు తొలగించారు. కోర్టు ఆదేశాలను హైడ్రా లెక్క చేయడం లేదని ఆరోపించారు. తమ కంపెనీకి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని, అయినా హైడ్రా ఫెన్సింగ్ తొలగించలేదన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై సిఐడి కీలక ఆపరేషన్ చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ నిర్వహిస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లుగా సిఐడి చీఫ్ చారు సిన్హా తెలిపారు. ఈ ఆపరేషన్ లో బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేశామని, 37 యాప్లకు జియో ఫెన్సింగ్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ల ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సొంత బాబాయ్ ఇంటికి అబ్బాయికి అన్నం వేయించినట్లుగా గుర్తించారు. బాబాయ్ వేములవాడకు వెళ్లడంతో నిందితుడు విజయ్ అగర్వాల్ తన 2 ఫ్రెండ్స్ తో కలిసి బాబాయ్ ఇంట్లో చోరీ చేసినట్లుగా తెలిపాడు. 58 తులాల బంగారం, 35 తులాల వెండి, 20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మాసబ్ చెరువు కట్టపై ప్రమాదం జరిగింది. 2 బైకులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బీహార్ కు చెందిన సోహెల్ గా గుర్తించారు. మరోవైపు బైకులు వెనకాలే వచ్చిన ఓ బస్సు వాటిని తప్పించబోయి డివైడర్ ని ఢీకొట్టింది. బస్సులో విద్యార్థులుండగా ప్రమాదం తప్పింది. ఏపీ సహా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ, 3 రాష్ట్రాల శాసన మండలి స్థానాలకు ఈసీ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపింది. జూన్, జూలైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలతో పాటు పదవీకాలం ముగియకుండానే ఖాళీ అయ్యే 3 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మొత్తం 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నారు. పశ్చిమ బెంగాల్లో కేబినెట్ విస్తరణ జరిగింది. 35 మంది కొత్త మంత్రులతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. తపస్ రాయ్, మనోజ్ ఓరాన్, అర్జున్ సింగ్, గౌరీ శంకర్ ఘోష్, దీపక్ బర్మన్, శరద్వాత్ ముఖర్జీ, అదేవిధంగా అరూప్ కుమార్ దాస్, స్వపన్ దాస్ గుప్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. చాలా మంది మంత్రులు బెంగాలీ దుస్తుల్లో ధోతి, పంజాబీ ధరించి కార్యక్రమానికి వెళ్లారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు పని మనిషిగా కాలం వెళ్లదీసిన కలిత మాజీకి కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఆమె భర్త ప్లంబర్ గా పనిచేస్తున్నారు. ఎంతో పోరాటంతో కూడిన జీవితాన్ని గడిపిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ సర్కార్ హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అందిస్తుంది. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలకు 9,000 వరకు భారం తగ్గుతుందని మహిళలు తెలిపారు. దీనిపై త్వరలోనే స్మార్ట్ కార్డ్ జారీ చేయనున్నారు. టీఎంసీ 2 ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సందీపన్, రితభ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు వ్యతిరేకంగా డీఎంకే, అన్నా డీఎంకే కలిసేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. కానీ వారి ఎత్తులు సాగలేదన్నారు. తమిళనాడులో డీఎంకే బ్లాక్ దందా ముగిసిందని విమర్శలు చేశారు. ఇక అన్నా డీఎంకే శకం ముగిసిందని, కేవలం డీఎంకే టీవీకే మధ్య పోటీ ఉందన్నారు. తిరుచిలో పర్యటించిన విజయ్ ముఖ్యమంత్రిగా కాదు సేవకుడిగా వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ సూట్ లోనే ఉండటంపై సీఎం విజయ్ స్పందించారు. అన్ని విషయాల్లో పారదర్శకంగా, నిరాడంబరంగా ఉండటానికి చెప్పడానికే తాను ఈ కాంబినేషన్ సూట్ వేసుకుంటున్నట్లుగా తెలిపారు. అదేమీ కేవలం ఉన్నతాధికారులు మాత్రమే వేసుకునే డ్రెస్ కోడ్ కాదు కదా అంటూ నవ్వులు పూయించారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అపాయింట్మెంట్ కోరిన అన్నామలై తన భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. ఒకవేళ తనకు సానుకూలంగా నిర్ణయం రాకపోతే ఈ నెల 3న కొత్త పార్టీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. సిబిఎస్ఈ టార్గెట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. మూల్యాంకన ప్రక్రియలో చేసిన తప్పుల నుంచి సిబిఎస్ఈ లాభపడుతుందని ఆరోపించారు. జేబు దొంగలు ఉన్నారని, వాళ్ళు సిబిఎస్ఈ కార్యాలయంలోనే తిష్టవేశారని విమర్శలు చేశారు. సిబిఎస్ఈ పొరపాటు కారణంగా మార్కులు తప్పుగా వస్తే దానికి విద్యార్థులకు బిల్లు పడుతుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో డీకే శివకుమార్, సిద్దరామయ్యతో చర్చలు జరిపారు. ఇప్పటికే సీనియర్ లీడర్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో
కొత్త ప్రభుత్వ కేబినెట్ లో సమీకరణాలు స్పష్టంగా సంక్లిష్టంగా మారాయి. ఆశావాహుల జాబితా పెద్దదిగా మారింది. 2 లేదా 3 డిప్యూటీ సీఎం ఫార్ములాను ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇటు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హైకమాండ్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. మరోవైపు 3 ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నేత బసవరాజు శివన్న వరకు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. పాత కేబినెట్ లోని పలువురు మంత్రులకి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశాలున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే భారీ నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ వ్యవహారంపై నెల 6న ఆందోళనలో పాల్గొననున్నారు. ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో మద్దతుదారులు, విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపిన సూర్య అనే టీనేజర్ హత్యపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. స్నేహం మాటున హింసాత్మక చర్యలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. తప్పుడు మార్గాల్లో వెళ్తున్న పిల్లల్ని సక్రమ మార్గంలో మళ్లించలేని తల్లిదండ్రులు పెద్ద తప్పు చేసినట్లేనని హెచ్చరించారు. చట్ట ప్రకారం నడుచుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులను నియమించారు. ఈ జాబితాలో సీనియర్ న్యాయవాది వి మోహన్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పల్లి ఉన్నారు. ఇటీవల సీజే నేతృత్వంలోని కొలీజియం వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో వి మోహన్ ఒకరే సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. నీట్ యూజీ రీటెస్ట్ కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సిబిటి పద్ధతిలోనే పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ తిరస్కరించింది. ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశించింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని న్యాయస్థానం పేర్కొంది. సమయాభావం, ఎన్డీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. చట్టాలను దుర్వినియోగం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారిలోకి తెచ్చుకునేందుకు కొందరు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా పోక్సో వంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భారీ సెటిల్మెంట్స్ ఆశించి ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదంటూ సూచించింది. నటి ట్విషా శర్మ బలవన్మరణం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మాజీ జిల్లా జడ్జి గిరిబాల్ సింగ్ నివాసంలో ట్విషా బలవన్మరణం ఎలా చేసుకుందన్న కోణంలో ఓ బొమ్మతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది సీబీఐ. ట్విషా శర్మ ఘటన మరవక ముందే మరో మహిళ వరకట్న వేధింపులు, అత్తవారింటి హింసకు బలవడం కలకలం రేపింది. లక్నోలోని ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ అత్తారింట్లో అనుమానాస్పదంగా మరణించడంపై కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. పెళ్లైనప్పటి నుంచి అదనంగా డబ్బు తేవాలని, కారు కొనివ్వాలని కూడా మాన్సీని వేధించారంటూ ఆరోపణలు చేశారు. ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ఆడంబరాలకు వెళ్లకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది. సామూహిక వివాహ కార్యక్రమంలో ఇతర జంటలతో కలిసి పెళ్లి చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు వివాహానికి ముందు వరుణ్ణి ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్థానిక సంప్రదాయం ప్రకారం ఎడ్ల బండిలో ఊరేగిస్తూ తీసుకురావడం అందరి దృష్టిని ఆకర్షించింది. బెంగళూరులో ఓ వ్యక్తి ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా నడి రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. గవర్నర్ వస్తున్నారంటూ ట్రాఫిక్ ని నిలిపివేయగా ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్య గర్భవతి అని, అత్యవసర వైద్య పరిస్థితి కంటే వీఐపీ కాన్వాయ్లకే ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నించారు. నడి రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. దీంతో పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పెట్రోల్ బంకులో జరిగిన మోసాన్ని ఓ వ్యక్తి బయటపెట్టాడు. 45 లీటర్ల సామర్థ్యం ఉన్న కారు ట్యాంకులో 52 లీటర్లకు పైగా పెట్రోల్ నింపినట్లు బంకు సిబ్బంది బిల్లిచ్చారని చరణ్ సింగ్ ఆరోపించారు. దీంతో అధికారులు బంకులో తనిఖీ చేశారు. రీడింగ్ ని తారుమారు చేయడంతో పాటు కల్తీ పెట్రోల్ అమ్ముతున్నట్లు గుర్తించారు. కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. కేవలం 6 నెలల క్రితమే అత్యంత వైభవంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాలిక్ క్రేన్ సాయంతో ఈ విగ్రహాన్ని తొలగించారు. లో గ్లోబల్ లీడర్ గా భారత్ అవతరించింది. గత దశాబ్ద కాలంలో యూపీఐ లావాదేవీల సంఖ్యలో ఏకంగా 12,000 రెట్ల అసాధారణ వృద్ధి నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్ల ఉన్న లావాదేవీలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 24,162 కోట్లకు పైగా పెరిగాయి.